మరణాంతాని వైరాణి. ఎంత గొప్ప శత్రుత్వమైనా మరణంతో ముగిసిపోతుందయ్యా. నిర్వృత్తం నా ప్రయోజనం. ఇంగ్లీషులో చెప్పాలంటే యువతరానికి అర్థమయ్యేలాగా అవర్ పర్పస్ ఈజ్ సర్వ్డ్, దాని అర్థం అది. మనం ఎందుకు యుద్ధం చేశాం? రాజ్యం కోసం కాదయ్యా, రావణాసురుని చంపుదామని కాదయ్యా, వాడికి అంత్యక్రియలు కూడా లేకుండా కుక్కలు నక్కలు తినేలా శవాన్ని వదిలేద్దామని కాదయ్యా, అంత దుర్మార్గుడిని కాదయ్యా నేను. నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం కాబట్టి చేశానయ్యా. మరి పర్పస్ శరుడు సీతాదేవి వచ్చేసింది, అయిపోయింది కదా, యుద్ధం చేసాం కదా, ఇంకెందుకు వాడి మీద కక్ష? ఇది రామచంద్రమూర్తి, ఇది రామచంద్రమూర్తి. రాముడు దేవుడు, అందాల రాముడు, అందువలన దేవుడు, అందువలన దేవుడు. రాముడు దేవుడు అంటే కేవలం అందంగా ఉండడం కాదు, అందువలన దేవుడు. పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పి రాత్రి వనవాసం అని చెబితే మాట్లాడకుండా చేసుకోండి అని వెళ్ళిపోయాడే వనవాసం, అందువలన దేవుడు. మళ్ళీ తిరిగి భరతుడు వచ్చి రావయ్యా అన్నా కూడా నేను రాను అని చెప్పాడే, అందువలన దేవుడు. ఇదిగో శత్రువు స్వయంగా భార్యని బలవంతంగా తీసుకెళ్ళిపోయినటువంటి మనిషి శవం చెక్కితే తమ్ముడు అంత్యక్రియలు చేయనండి, వేధవన వదిలే, మున్సిపాలిటీ కుక్కల బండి కూడా తీసుకుపోతాడు మనకెందుకు అని అనకుండా, లేదు మనం చెయ్యాలి, కర్తవ్యం అది అని చెప్పి నివృత్తం న ప్రయోజనం క్రీతామధ్య సంస్కార. మీ రాక్షస కులాచారం ప్రకారం చెయ్యవని ఏమన్నాడంటే ఇంకా చెయ్యనంటాడేమో అని. మమాప్యష యథాతవ. ఈ రోజు నుంచి రావణాసురుడు నీకే కాదయ్యా, నాకు అన్నగారే, నాకు అన్నగారే అన్నాడు రామచంద్రమూర్తి. అంటే భయంకరమైన వైరాన్ని సైతం మర్చిపోవడం ఎలా ఉంటుందో గమనించండి. దైవం అంటే ఆయన, దైవం అంటే ఆయన. మనం జీవుడు దేవుడు కావాలి అంటే ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, ఎప్పటి తగాదా అప్పుడు మర్చిపోవాలి. జీవితం సుఖంగా ఉండాలంటే 3 విషయాలు బాగా అలవాటు చేసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడ విషయం అప్పుడు వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా ఉంటాం. రాముడు ఆ విషయం అక్కడ వదిలేశాడు.